నమస్తే దోస్తులు, బాగున్నారా? అగో, రాష్ట్రంలో భూ స్కాములు ఇదేం మ్యాటర్రో అనుకుంటున్నారా? ప్రజల దగ్గరికి పోయి అడిగితే ఇది కాంగ్రెస్ పాలన కాదు, స్కామ్గ్రెస్ పాలన అంటున్నారు. పోనీ పెద్దోళ్ళకన్నా ఒక ముచ్చట అడుగుదామంటే ప్రజాపాలన కాదురా నాయనా, ఇది ప్రజల సొమ్ము తినే పాలన అంటున్నారు. అయినా సీఎం సారు 10 ఏళ్ళు పాలన చేస్తాన్నావు కాదే, ఇంత గాబరగా హిల్టు భూములు అమ్ముకునే ఉద్దేశం ఏమొచ్చిందే? ఏ 2 ఏళ్ల పాలన ఉంది కదా, దొరికిందంతా దోసుకున్నాం అనుకున్నావా? యదా సీఎం పాలన తదా మంత్రుల పాలన అని ఆపోజిషన్ పార్టీ వాళ్ళు అనుకున్నట్టే జరిగింది కదా. మీరెన్ని చేసినా ఎదురు పార్టీలో కృష్ణార్జులు ఉన్నారన్న సంగతే మర్చిపోయారు పో మీరు. వాళ్ళున్నాకలా తెలంగాణ గవర్నమెంట్లో గుంట భూమి కూడా అమ్మలేరు మీరు. నమస్తే దోస్తులు, బాగున్నారా? అగో, రాష్ట్రంలో భూ స్కాములు ఇదేం మ్యాటర్రో అనుకుంటున్నారా? ప్రజల దగ్గరికి పోయి అడిగితే ఇది కాంగ్రెస్ పాలన కాదు, స్కామ్గ్రెస్ పాలన అంటున్నారు. పోనీ పెద్దోళ్ళకన్నా ఒక ముచ్చట అడుగుదామంటే ప్రజాపాలన కాదురా నాయనా, ఇది ప్రజల సొమ్ము తినే పాలన అంటున్నారు. అయినా సీఎం సారు 10 ఏళ్ళు పాలన చేస్తాన్నావు కాదే, ఇంత గాబరగా హిల్టు భూములు అమ్ముకునే ఉద్దేశం ఏమొచ్చిందే? ఏ 2 ఏళ్ల పాలన ఉంది కదా, దొరికిందంతా దోసుకున్నాం అనుకున్నావా? యదా సీఎం పాలన తదా మంత్రుల పాలన అని ఆపోజిషన్ పార్టీ వాళ్ళు అనుకున్నట్టే జరిగింది కదా. మీరెన్ని చేసినా ఎదురు పార్టీలో కృష్ణార్జులు ఉన్నారన్న సంగతే మర్చిపోయారు పో మీరు. వాళ్ళున్నాకలా తెలంగాణ గవర్నమెంట్లో గుంట భూమి కూడా అమ్మలేరు మీరు.